విజయనగరంలో ఉత్సాహంగా ట్రైక్వాండో పోటీలు. విజయనగరం నందు ట్రైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరంలోని తోటపాలెం గాయత్రి విద్యా సంస్థల ప్రాంగణంలో జిల్లా స్థాయి పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ముందుగా విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు క్రీడాకారులను పరిచయం చేసుకొని ప్రారంభించారు. క్రీడల జీవితంలో ఒక భాగం కావాలన్నారు. చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించాలంటూ పిలుపునిచ్చారు. ప్రథమ స్థానాన్ని ఓవరాల్ ఛాంపియన్షిప్ విజయనగరం దక్కించుకోగా ద్వితీయ స్థానంలో బొబ్బిలి, తృతీయ స్థానంలో పార్వతీపురం జట్లు నిలిచాయి. విజేతలకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైక్వాండో సంఘ జిల్లా అధ్యక్షులు గురానా అయ్యలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ వేణుగోపాలరావు, చైర్మన్ సుభాష్ చంద్రబోస్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కె కృష్ణంరాజు, ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షులు వి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన వాళ్ళ ఫుట్బాల్ ప్లేయర్ మీకు తెలుసో తెలియదు, ఆయన జాతీయ స్థాయి ఫుట్బాల్ ప్లేయర్ ముందు నేను. సో మంత్రి గారి గురించి రెండే విషయాలండి. నేను గంటేడ్ హై స్కూల్లో పనిచేసినప్పుడు కూడా నేను ఈరోజు చెప్తూ ఉన్నాను. అంతేకాకుండా మనం అలాగే అందించి ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యర్ గారి అనుమతితో ఒక రెండు విషయాలు నేను మంత్రి గారి గురించి మాట్లాడేదానికి అవకాశం ఇవ్వాల్సింది కోరుతున్నాము. మంత్రి గారికి టైం లేదు, చాలా టైట్ షెడ్యూల్ అయినా సరే ఈరోజు క్రీడా రంగాన్ని, క్రీడాకారుల్ని, భవిష్యత్ క్రీడాకారుల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రోత్సహించేదానికి ముందుండే మన జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ గురాన్ అయ్యల గారిని కూడా వేదికను అలాగే మీకు ఇంకో విషయం కూడా, ఆయనకి క్రీడల పట్ల ఎంత శ్రద్ధ, ఎంత అభిరుచి ఉందనే దానికి చిన్న ఉదాహరణ. ఈరోజు మీ మధ్యలోనే ఉన్నారు. రోజు పిల్లల్ని కావాలనుకుంటే వాళ్ళ ఇంటికి కోచ్ వచ్చి చెప్పగలరు. కానీ ఆయన ఒకటే మాట అన్నారు, మన ఇంటికి వద్దు, మన పిల్లల్ని రోజు అక్కడికే పంపిద్దామని చెప్పి ఆ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు మీకు ఇంకో ఉదాహరణ, వాళ్ళ పిల్లలిద్దరిని అంటే ఇక్కడ కూర్చోబెట్టమని అంటే చాలామంది లేదు 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 వాళ్ళు మిస్సెస్ ఏమన్నారు, మన పిల్లలు కూడా అక్కడే కూర్చోవాలన్నారు. ఆ పిల్లలిద్దరు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళ పిల్లలిద్దరూ పాప బాబు కూడా అక్కడే ఉన్నారు. ఎందుకు ఎసెన్షియల్ అంటే మీరు చదువుకున్న చదువు అంతా కూడా ఫిజికల్ అప్లయన్స్ అనేది అవుతుంది. అంటే మీ బ్రెయిన్ మెచ్యూరిటీ అవుతుంది, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. అవునా అవునా కదా? మీరు సైన్స్ చదువుకుంటారు, మీ హ్యాండ్ ఏం చేస్తుంది, మీ ఫింగర్స్ ఏం చేస్తుంది, మీ థంబ్, మీ లెగ్స్ ఏం చేస్తున్నాయని మీకు తెలియాలంటే స్పోర్ట్స్ అవసరం. అవునా? మరి ఈరోజు ఇంతటి చక్కటి స్పోర్ట్స్ యాక్టివిటీలో కాంపిటీషన్లో మీరు పార్టిసిపేట్ చేసినందుకు మీరు గెలిచినా ఓడినా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎంతమంది? ఓడిపోయినందుకు ఎవరైనా బాధ ఉందా? వెరీ గుడ్. ఓడిపోవడం అంటే ఏమి లేదు ఇక్కడ.
పార్టిసిపేట్ చేసామా లేదనేది ఎక్కువ ఇంపార్టెంట్. పార్టిసిపేట్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఎటువంటి కాంపిటీషన్లో అయినా మీరు పార్టిసిపేట్ చేశారనుకోండి, మీలో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. నేను ఫేస్ చేయగలను. ఎటువంటి కాంపిటీషన్ అయినా నువ్వు ప్రిపేర్డ్గా ఉన్నా ప్రిపేర్డ్ లేకపోయినా నేను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే దాని కాన్ఫిడెన్సే మీకు రేపు ఫ్యూచర్లో పనికొస్తుంది. అవునా కదా? ఎస్. చాలా నీరసంగా ఉన్నారేంటి? వెరీ గుడ్. స్పెషల్ కంగ్రాచులేషన్స్. లూజర్కి మరీ కంగ్రాచులేషన్స్. బికాస్ రేపొద్దున మళ్ళీ మీరు గెలిచే అవకాశం ఉంటుంది. సో మీరందరూ కూడా డైలీ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ కాంపిటీషన్ కానీ ఆర్ దాని తాలూకు సైన్స్ ఏదో నేర్చుకొని ఇంకా బెటర్ అవ్వండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్.